प्रभु यीशु मसीह के नाम में आपको शुभकामनाएं। యేసు క్రీస్తు అనే దేవుడు మీ అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. यीशु मसीह आप सबसे प्यार कर रहे हैं। యేసు క్రీస్తు ప్రభు ఆయన అందరిలో ఒకడు కాదు. यीशु मसीह सबका अंदर एक नहीं है। ఆయన ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ये पूरा संसार को बनाया वो सृष्टिकर्ता है। ఈ లోకంలో సృష్టికర్త అయిన దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారు. ये सृष्टिकर्ता का मालिक हम सबसे प्यार कर रहे हैं। ఆయన ప్రేమ చాలా గొప్ప ప్రేమ ఉన్నది. यीशु मसीह का प्रेम महान प्रेम है। ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే మనందరి కోసం శిలువలో మరణించే అంత గొప్ప ప్రేమ ఆయనకున్నది. यीशु मसीह का प्रेम कितना बड़ा है, हम सबसे प्यार करने वाला प्यार है। ఆయన వంటి దేవుడు మరొకడు లేనే లేడు. यीशु मसीह का जैसा परमेश्वर कोई नहीं है। పాపాలు క్షమించే దేవుడు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు. पापों को क्षमा करने वाला परमेश्वर कोई नहीं है। ఈ లోకంలో మన పాపములు క్షమింపబడాలి అని అంటే యేసు రక్తంలో మాత్రమే సాధ్యమవుతుంది. इस संसार में हमारा पापों को क्षमा चाहिए तो परमेश्वर पर भरोसा रखना। లోకంలో ఉన్న మానవుల పాపములు క్షమించబడడానికి మనం ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. इस संसार में पाप क्षमा होने के लिए बहुत कुछ काम करते हैं, కానీ ఏ ప్రయత్నాల వల్ల కూడా ఈ లోకంలో మన పైన ఉన్న పాపాలు క్షమించబడవు. कोई चीज के द्वारा हमारा पाप क्षमा नहीं होता है। ఎవరి రక్తము ద్వారా ఏ గొర్రె మేక రక్తము ద్వారా మన పాపములు క్షమించబడవు. पशुओं का खून के द्वारा हमारा पाप क्षमा नहीं होता है। లేకపోతే ఈ లోకంలో మనం ఏదైనా గొప్ప కార్యాలు చేస్తే మన పాపాలు క్షమించబడవు. अगर हम अचंबा कार्य महान कार्य करें तो पाप क्षमा नहीं होता है। ఎవరినైనా మనము ఆదరించినా కూడా మన పాపములు క్షమించబడవు. किसी को पास जाए तो भी हमारा पाप क्षमा नहीं होता है। మనము కొన్ని ప్రాంతాలు ఎక్కి దిగినా కూడా మన పాపాలు క్షమించబడవు. हमारा पाप इधर ऊपर उतर जाए तो ऊपर जाए तो नीचे जाए तो हमारा पाप क्षमा नहीं होता है। మనము దేశాలు దాటి వెళ్ళినా మన పాపములు క్షమించే వాళ్ళు ఎవరు కూడా లేరు. अगर हमारा राष्ट्र से ऊपर राष्ट्र जाए तो भी पाप क्षमा नहीं होते हैं। ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కూడా మన పాపములను క్షమించలేరు. हमारा प्रधानमंत्री मुख्यमंत्री भी हमारा पाप क्षमा नहीं कर सकते हैं। ఎందుకు అంటే వారి పైన ఉన్న పాపాలను కూడా వారు క్షమించుకోలేరు. क्योंकि हमारा पाप वो लोग क्षमा नहीं कर सकते हैं। ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో పాపముతో ఉన్నవారే ఉన్నారు. इस संसार में हर आदमी पाप से भरा है। బైబిల్ ఏమని సెలవిస్తుందంటే बाइबल क्या कहते हैं? నీతిమంతుడు ఒక్కడనే లేడు, धार्मिक ने एक भी नहीं है। అందరూ కూడా పాపము చేసి దేవుడి నుంచి దూరం అయ్యారని సెలవిస్తుంది. सबने पाप किया, परमेश्वर से दूर हो गया। కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపముతోనే నిండుకొని ఉన్నాడు. इस संसार में हर आदमी पाप से भरा हुआ है। ఎవ్వరు కూడా ఈ లోకంలో నీతిమంతులు లేనే లేరు. धार्मिक आदमी एक भी नहीं है। కనుక మన పాపములను క్షమించబడాలి అని అంటే हमारा पाप क्षमा होने के लिए ఈ లోకంలో దేని ద్వారా కూడా అది సాధ్యం కాదు. किसी के द्वारा ये साध्य नहीं होता है। ప్రతి మానవుడు కూడా हर आदमी పాపములోనే పుట్టి पाप में जन्म हुआ है, పాపములోనే బ్రతికి पाप में जी रहा है, ఆ యొక్క పాపములోనే పెరిగి పెద్దవాడయ్యి पाप में बड़ा हो जाता है, చివరికి ఒక రోజు అదే పాపములో మరణిస్తున్నాడు. आखिरी में उसी पाप में मर जाते हैं। కనుక ఆ యొక్క పాపము ద్వారా ఏమొస్తుంది అని అంటే మరణం వస్తుంది. उस पाप के द्वारा क्या आता है? मृत्यु आता है। ఆ యొక్క మరణము ద్వారా ఏమొస్తుంది అని అంటే నరకం వస్తుంది. उस मृत्यु के द्वारा क्या आता है? नरक आता है। ప్రభు అయిన యేసు క్రీస్తు అనే సృష్టికర్త प्रभु यीशु मसीह सृजनहार ఈ లోకంలో మానవులను సృష్టించినప్పుడు इस संसार में आदमी को रचा है। ఈ లోకంలో మరణము లేకుండా మానవులను సృష్టించాడు ఆయన. हमको कैसा बना है? ताकि हमारा अंदर मृत्यु नहीं होता है। इस तरह हमको बनाया है। కానీ ఈ లోకంలో మనకు మరణం ఎలా వచ్చింది అని అంటే అది పాపం వల్లనే వచ్చింది. इस संसार में मृत्यु कैसा आया है? पाप का द्वारा आया है। మరణానికి వచ్చిన జీతమే నరకము. वो मृत्यु का द्वारा आता है वही नरक। ఆ యొక్క నరకము నుండి మరణము నుండి పాపము నుండి తప్పించడానికి పశువుకు బదులుగా మనకు బదులుగా ఆయన మరణించారు. यीशु मसीह पशुओं के बदले अपना खून अपना प्राण दे दिया आपके लिए, मेरे लिए। యేసు రక్తము ప్రతి పాపమును కూడా కడిగి వేస్తుంది. यीशु मसीह का खून हर पाप से क्षमा करेगा। ఎలాంటి పాపములో ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. किसी का पाप
किया होगा, परमेश्वर यीशु मसीह क्षमा करने के लिए तैयार है। ప్రతి పాపము నుండి కూడా మనల్ని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువు వినాన సిద్ధంగా ఉన్నారు. हर पाप से बचाने के लिए यीशु मसीह तैयार है। మన పాపములను గనక మనం విడిచిపెట్టి ఆయన వద్ద ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తారు. हमारा पाप हम छोड़े तो, हमारा पाप हम माने तो वो क्षमा करने के लिए यीशु मसीह तैयार है। ఈ లోకంలో మనం ఎంత కాలం జీవించినా ఒక రోజు మరణించాల్సిందే. इस संसार में कितना दिन जियो, कितना साल जियो, बट एक दिन मरना जरूरी है। ప్రతి మానవుడు కూడా మహా అయితే 60 ఏళ్ళు లేదంటే 70 ఏళ్ళు, ఆరోగ్యం బాగుంటే 80 ఏళ్ళు జీవిస్తాడు. हर आदमी 60 साल 70 साल जिएंगे। ఆయన వంటి దేవుడు మరెక్కడా కూడా లేడు. यीशु मसीह का जैसा परमेश्वर कहीं भी नहीं है। ఆయన సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచారు. मृत्यु के ऊपर जय पाया है यीशु मसीह। ప్రతి మానవుడి పైన మరణానికి విజయం ఉంది. एक आशा है, हमारा मृत्यु के ऊपर विजय है यीशु मसीह के द्वारा। కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ యొక్క మరణాన్ని గెలిచి ఆయన విజయాన్ని సాధించారు. सिर्फ यीशु मसीह मृत्यु के ऊपर जय पाया है। ఆయన మరణానికి సవాలు విసిరారు. मृत्यु को एक सवाल दे दिया मृत्यु के ऊपर। ఓ మరణమా నీ మున్నెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు విసిరారు. ए मृत्यु आप कहाँ है? ये कांटा, मृत्यु का कांटा कहाँ है? बल्कि बड़ा सवाल दे दिया यीशु मसीह ने। ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, जो कोई यीशु मसीह पर विश्वास करते हैं, ఒక రోజు మరణించిన తర్వాత యేసు క్రీస్తు వలె తిరిగి లేస్తారు. एक दिन यीशु मसीह के बाद जैसे मरने के बाद जी उठ सकते हैं। వారు తిరిగి లేచి ప్రభు అయిన యేసు క్రీస్తుతో కలిసి జీవిస్తారు. उसको मृत्यु होने के बाद यीशु मसीह के जैसा जी उठ सकते हैं तीसरा दिन में। యేసు క్రీస్తు ఏమంటున్నారంటే నేనే పునరుద్ధానమును జీవమును అని తెలియజేస్తున్నారు. यीशु मसीह एक बात कह रहे हैं, मैं ही पुनरुद्धान, मैं ही जीवन हूँ बोल के यीशु मसीह कह रहे हैं। ఎవరైతే యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో చనిపోయినా కూడా వారు బతుకుతారు. यीशु मसीह जो विश्वास करते हैं मरने के बाद जी उठ सकते हैं। మరణించి తిరిగి లేచిన తర్వాత ఇక ఎన్నటికీ కూడా వారు మరణించారు. मरने के बाद, जी उठने के बाद कभी भी नहीं मर सकता है। అటువంటి గొప్ప జీవితాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ऐसा महान जीवन सिर्फ यीशु मसीह आपको देने के लिए तैयार है। ఇదే రక్షణ దినమై ఉన్నది. आज ही उद्धार का दिन बोल के वचन कह रहे हैं। ఈ రోజే గొప్ప రక్షణ దినమై ఉన్నది. आज ही उद्धार का दिन है। ఈ యొక్క రక్షణ దినము మీ మధ్యలో ఉన్నది. ये उद्धार का दिन हमारा बीच में है। ప్రభు అయిన యేసు క్రీస్తు స్వరము మీ అందరితో మాట్లాడుతున్నది. तब यीशु मसीह का आवाज आप सबसे बात कर रहे हैं। ఆయన సువార్త మీ అందరినీ పిలుస్తున్నది. यीशु मसीह का सुसमाचार आपको बुला रहे हैं। వినపడుతున్న ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే మీ పాపములు క్షమించబడతాయి. जो मेरा आवाज सुन रहे हैं, आओ यीशु मसीह के पास सुनो। యేసు క్రీస్తు ప్రభు మీ అందరినీ ప్రేమించి మాట మీకు సువార్త ప్రకటన రాజ్యానికి లేనే లేదు. यीशु मसीह के सिवा और कोई रास्ता नहीं है स्वर्ग जाने के लिए। యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలో మార్గమై ఉన్నాడు. यीशु मसीह अकेला मार्ग है स्वर्ग जाने के लिए। ఆ యొక్క మార్గముల గురించి మీ అందరికీ ప్రకటిస్తున్నాము. उस मार्ग के बारे में आज इधर प्रचार कर रहे हैं। ఆ యొక్క మార్గము జీవము కలిగిన మార్గము. ये मार्ग है, जीवन का मार्ग है। ఆ యొక్క మార్గము సత్యమైన మార్గము. ये मार्ग है, सच्चे मार्ग ఆ है। యొక్క మార్గము కొత్త మార్గము. ये मार्ग है, नया मार्ग ఆ है। యొక్క మార్గము రాజ్య మార్గము. ये मार्ग है, ये राज के पास जाने के लिए मार्ग है। ఆ యొక్క మార్గము ఇరుకు మార్గము. ये मार्ग है, सफेद मार्ग है। ఆ మార్గంలో వచ్చిన వారు మాత్రమే రక్షింపబడతారు. जो कोई इस मार्ग में आता है उद्धार होता है। ఆ మార్గమును విడిచిపెట్టిన వారు శిక్షింపబడతారు. उस मार्ग में जो नहीं जाता है मृत्यु आएगा। మా పైన ఉన్న సువార్త ప్రకటించవలసిన భారణ వలన మీకు తెలియజేస్తున్నాము. ये सुसमाचार का बोझ परमेश्वर కార్యాలు కూడా మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లలేవు. इस संसार में कोई भी अच्छा कर्म करो, अच्छा काम करो, स्वर्ग नहीं ले जा ఈ యొక్క सकते। ధనము మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లలేదు. आपके पास धन दौलत है, वो भी स्वर्ग राज नहीं ले जाएगा। మీ యొక్క మంచి ధనము మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లలేదు. जो अच्छा कर्म करते हैं, आप अच्छा काम करते हैं, वो भी स्वर्ग राज नहीं ले जाएगा। మీ యొక్క మంచి మాటలు మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లలేవు. ये जो बात हम कह रहे हैं, अच्छा बात, इस एक बात स्वर्ग राज पहुंच जाएगा। మీ యొక్క జ్ఞానము మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లలేదు. ये परमेश्वर के ज्ञान परमेश्वर का राज ले जाएगा। కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. सिर्फ यीशु मसीह का खून में जो होते हैं वही
स्वर्ग राज पहुंचेगा। ఎందుకంటే నీతిమంతుడు ఎవడు కూడా లేడు. धार्मिक नहीं है, एक भी नहीं है। నేను నీతిమంతుని అనుకుంటాడు కానీ పాప స్వభావం మాత్రం పుట్టుకలో నుంచే వస్తుంది. आदमी सोचता है मैं धार्मिक हूँ, धार्मिक नहीं है। ప్రతి మానవుడిలో కూడా పాప స్వభావం పుట్టుకతోనే ఉంటుంది. हर आदमी का अंदर पाप का स्वभाव है। ఆ పాపములు క్షమించడానికే యేసు క్రీస్తు లోకానికి వచ్చారు. वो पाप क्षमा करने के लिए यीशु मसीह धरती में आया है। యేసు క్రీస్తు ప్రభువు దినాన మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. यीशु मसीह आज आप सबको आह्वान कर रहे हैं, बुला रहे हैं। యేసు క్రీస్తు ప్రభు మీ అందరినీ ప్రేమించి ఆయన పిలుస్తున్నారు. यीशु मसीह आपको सबको बुला रहे हैं, आपको आपसे प्यार करते हैं। ఆయన ప్రేమ మీ అందరినీ పిలుస్తుంది. यीशु मसीह का प्यार आपको बुला रहे हैं। ఆయన ప్రేమ ఈ రోజు మీ మధ్యలో ఉన్నది. यीशु मसीह का प्रेम हमारे बीच में है। ఆయన ప్రేమ స్వరము మీ అందరినీ పిలుస్తున్నది. यीशु मसीह का प्रेम से ये आवाज आपके पास पहुंच रहा है। ఆయన గొప్ప ప్రేమ ఈ రోజు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నది. यीशु मसीह का प्रेम आपका आह्वान कर रहे మీ हैं। పాపములు గనక విడిచిపెట్టినట్లయితే, अगर हमारा पाप हम छोड़े तो, యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లయితే अगर यीशु मसीह पर विश्वास करे तो మీ యొక్క పాపములు క్షమించబడతాయి. आपका पाप क्षमा हो जाएगा। ఒక రోజు మీరు మరణించిన తర్వాత एक दिन आप मरने के बाद మీరు పరలోక రాజ్యం అనబడే స్వర్గానికి చేరుకుంటారు. स्वर्ग राज पक्का पहुंच सकते हैं मेरे भाइयों। ఆ యొక్క స్వర్గంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఉంటాడు. स्वर्ग में कौन होता है? यीशु मसीह रहते हैं। యేసు క్రీస్తు యందు సంతోషం ఉంటుంది, यीशु मसीह के साथ खुशी होते हैं సమాధానం ఉంటుంది, और शांति मिलते हैं। అక్కడ ఏర్పు ఉండదు, उधर रोना नहीं है, అక్కడ రోదన ఉండదు, उधर रोना नहीं है, అక్కడ నిత్యము శాంతి ఉంటుంది, उधर हमेशा शांति मिलते हैं। నిత్యము ప్రేమ ఉంటుంది. अनंत काल का प्रेम भी मिलेगा। ఆ యొక్క పరలోక రాజ్యం అనబడే స్వర్గంలో మరణము ఉండదు. वो स्वर्ग राज में मृत्यु नहीं होता है मेरे भाइयों। అక్కడ యుగ యుగాలు లక్షల కోట్ల సంవత్సరాలు మనము దేవుడితో గడుపుతాము. उधर युगानी युग यीशु मसीह के साथ, परमेश्वर के साथ हम रह सकते हैं। మరణము లేని జీవితాన్ని మనము స్వర్గంలో గడుపుతాము. उधर जो स्वर्ग में है मृत्यु नहीं होता, ऐसा जीवन हम जी सकते हैं। ఒకవేళ నరకానికి కనుక వెళ్తే अगर नरक जाए तो అక్కడ చీకటి ఉంటుంది, उधर अंधकार होता है, అక్కడ ఏర్పు ఉంటుంది, उधर रोना होता है, అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటుంది, उधर दांत पीसना होता है, అక్కడ పురుగులు తినివేస్తూ ఉంటాయి, उधर कीड़ा हमको खाते हैं, అక్కడ అగ్నిలో కాలిపోతూ ఉంటారు, आग में जलता रहता है, అక్కడ యుగ యుగాలు లక్షల కోట్ల సంవత్సరాలు అగ్నిలో కాలిపోతారు. उधर युगान युग जलता रहता है हमारा आत्मा, हमारा प्राण, हमारा शरीर। అక్కడ ప్రేమ ఉండదు, उधर प्रेम नहीं मिलते हैं, అక్కడ శాంతి సమాధానాలు ఉండవు, उधर शांति नहीं होते हैं, అక్కడ నశించిపోతారు. उधर नाश हो जाएगा। మీ ఆత్మ అక్కడ నశించిపోతుంది. आपका आत्मा नाश हो जाएगा। మీ యొక్క ఆత్మను రక్షించుకోవడానికి, अगर आपका आत्मा बचाने के लिए మరణం తర్వాత ఉండే ఆ యొక్క గొప్ప జీవితాన్ని పొందడానికి मृत्यु के बाद जो आता है, ప్రభు అయిన యేసు క్రీస్తుని అందరూ పిలుస్తున్నారు. यीशु मसीह आपको बुला रहे हैं। ఈ యొక్క సువార్తను మీరు రక్షించబడాలని కోరుతున్నాము. ये वचन सुन के विश्वास करो, उद्धार पाने के लिए आप बोल रहे हैं। దేవుని అందరినీ దీవించును గాక. परमेश्वर आप सबको आशीष दे। ఆమేన్. आमीन।